కేవలం మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాల మీద నిందలేస్తా ఉన్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఎక్కడో సభలో మాట్లాడుతూ మేము చాలా చేసినాం, కానీ మేము చెప్పుకోలేకపోతున్నాం, మేము దాన్ని ప్రచారం చేసుకోవడంలో వెనుకబడి ఉన్నాం. ఒక్కసారి హైదరాబాద్లో ఉన్న ప్రతి మెట్రో పిల్లర్ దగ్గర చెప్పండి, చూడండి, మీరు చేసింది 18,000 కోట్ల రుణమాఫీ అయితే మేము 54,000 కోట్ల రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే చేసింది చెప్పుకోవడంలో కాదు, చేయంది కూడా చెప్పుకోవడంలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఆ విషయాన్ని మీరు గుర్తించాలి. వాస్తవంగా చెప్పాలంటే ఎవరికి మీరు రైతు రుణమాఫీ చేసారు? రండి మా నియోజకవర్గాల్లో. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బాలనాయక్ గారిని అడుగుతా ఉన్నా, సార్ మీరు నాతో పాటు రండి, బహిరంగ చర్చలకు పోదాం, మీరు కూడా నాతో పాటు రండి. అక్కడ ఎంతమంది రైతులకి రుణమాఫీ కాలేదో ప్రతి ఒక్కరిని నేను మీకు చూపిస్తాను. మీరు ఏమైనా రాజీనామా చేసి బై ఎలక్షన్స్కి వస్తారా? చెప్పండి. ఇదే ఛాలెంజ్ని మీరు స్వీకరిస్తే రేపటి నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్దాం. ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్ పెట్టినా కానీ ప్రజలు మీ కుర్సీ లాక్కోవడానికి చూస్తా ఉన్నారు.